Mini skirt on, take my body in glitter. Platform sneakers, all the boys want a picture. Foreign cars, I make rich. హాయ్ అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకేముందండి, స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలందరూ పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు. క్యారేజీలు కట్టాలి, అన్ని కార్యక్రమాలు పొద్దున్నే అయిపోతాయి. ఇక మొన్నటిదాకా సెలవులు కాబట్టి ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లెగుస్తున్నామో, ఏం వండుకొని తింటున్నామో అందరూ ఇంట్లోనే. ఇంక అందుకోసం నేను ఎక్కువ వీడియోలు కూడా చేయలేకపోయాను. ఇప్పుడు ఈ వీడియోలు చేస్తాను అనమాట. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే కారం. మనం వంటల్లో వాడుకుంటాం కదా కారము. కొంతమంది అంటే ఉట్టి కారం వేసుకొని మరి వేరువేరుగా తింటారని తెలియదు. కానీ వెనకటికి ఏంటంటే నేను చిన్నప్పుడు కానీ కొంచెం పెద్ద అయినా కూడా పెళ్లి కాకముందు మా అమ్మ కొంచెం ఓపిక ఉండేది కాబట్టి ఇప్పుడు ఎవరికి ఓపికలు లేవు, టయాలు లేవు. అన్నీ మిరపకాయలు, తర్వాత పసుపు, అంటే అది గూటి ఉంటుంది కదా, పసుపు కొమ్ములు అంటారు, కొమ్ములు, తర్వాత అన్ని విత్తనాలు తెచ్చుకొని సరస్సు, నాకు కొంచెం హిందీ వర్డ్స్ ఎక్కువ చేతనే, ఆవాల గింజలు, తర్వాత వచ్చి ధనియాలు, ఇవన్నీ కూడా ఎండబెట్టుకొని సఫాయి చేసుకొని తర్వాత వచ్చి మిల్లికి వేసుకునేవాళ్ళు. అట్లా మసాలా కారం వంటలు కూడా భలే టేస్ట్గా ఉండేవి. ఇప్పుడు ఎంత చేసినా కానీ టేస్టే ఉండట్లేదు. కూరల్లో కూడా సారం లేదు కదా. అందుకోసం నేను చేసేది ఏంటంటే అప్పటికప్పుడు కలుపుకునే కారం. ఇప్పుడు మార్కెట్లో అన్నీ దొరుకుతాయి కదా మనకి, పౌడర్స్ అన్నీ. అవన్నీ ఎలా కలుపుకుంటానో చూపిస్తాను. నేను అలాగే కలుపుకుంటాను అనమాట. అయిపోయినప్పుడల్లా కారము చక్కగా అన్నీ ఏమేం కావాలైతే చేసుకొని కలిపేసుకుంటా. మరి సిటీలో అంటే అన్నీ తెచ్చుకొని ఆరబెట్టుకొని వేసుకునే అంత టైము లేదు. అవి చేయటం కూడా రావాలా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి కదా, చిన్న ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు, అట్టంటే చేసుకోవచ్చు. అంటే అటు కానీ ఇటు కానీ ఎవరైనా అత్తలో లేకపోతే అమ్మలో వాళ్ళు పంపిస్తున్నారు కారం అంటే ఓకే. లేకపోతే మా లాంటి వాళ్ళు ఉంటారు కదా ఎవరు పంపనోళ్ళు, లేకపోతే ఒకళ్ళు ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి పంపాలన్నా వాళ్ళు కొట్లలోనే కొనేసి ఇస్తారు నాకు. అట్లా మసాలా కారాలు ఆంధ్రాలో దొరుకుతాయి కొన్ని కొట్లల్లో. అలాగే కొన్ని అదే గిర్నీస్ ఉంటాయి కదా, అక్కడ కూడా దొరుకుతాయి. మరి ఇక్కడ విషయం నాకు తెలియదు కాబట్టి హైదరాబాద్లో నేనే చేసుకుంటున్నాను అనమాట. అక్కడ అస్సాంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసుకునేదాన్ని. అక్కడ గిర్నీలు తక్కువ, అసలు ఉండవు. ఎక్కడో ఒకటి ఉంటుందంట, అది ఎత్తుక్కుంటూ పోవాలి. మేము 13 సంవత్సరాలు ఏ రోజు నేను గిర్నీయే చూడలేదు అక్కడ. అట్లా కలుపుకునేదాన్ని. ఇప్పుడు ఎలా కానీ బాగానే టేస్ట్గానే ఉంటాయి. కాకపోతే మనం కొనేటప్పుడు లూజ్లో కొనుక్కోకుండా ప్యాకెట్లోనే కొంచెం ఆశీర్వాదం వాళ్ళవి, అట్లా మంచి కంపెనీస్, ఎంటీఆర్ వాళ్ళవి అవి పౌడర్స్ కొనుక్కోవాలన్నమాట. ఆ క్వాంటిటీని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. అంటే ఈజీ. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆశీర్వాదం వాళ్ళది చిల్లీ పౌడర్ తీసుకొచ్చాను అనమాట. ఇది బాగానే ఉంటుంది. ఇది 500 గ్రాములు అనమాట. అంటే నేను ఇప్పుడు కేజీ, ప్రతి నెలకి నేను కేజీ చేసుకుంటాను. అంటే ఈ నెల వచ్చింది, నెల కొంచెం పైన కూడా వచ్చింది, కొంచెం తక్కువే వాడతాను అనమాట. ఈ 500 గ్రాములు తెచ్చుకుంటే తర్వాత వచ్చి కొరిందర్ పౌడర్, అంటే ధనియాల పౌడర్. ఇది 100 గ్రాములు. దీంట్లో నేను 50 గ్రామ్స్ కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఉజ్జాయింపుగా వేసేసుకుంటాను, ఇట్లా వేసుకుంటాను. తర్వాత వచ్చి ఇది ఆవాల పిండి అనమాట. ఆవాల పిండి కూడా మనం వేసుకోవాలి. అదేవిధంగా జీరా పౌడర్ కూడా మనం ఇందులో నేను ఇప్పుడు వేస్తామన్నమాట. ఇవన్నీ కూడా కలుపుకుందాం. ఎలా కలుపుకోవాలో చూపిస్తారు. అలాగే మెంతి పొడి, తర్వాత వచ్చి పసుపు, తర్వాత వచ్చి మనం ఇది లాస్ట్లో ఎన్ని కలిపిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్నీ బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు అయిపోతే మసాలా కారం బాగాదు. ఇలా మనం తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా దంచుకోవాలనుకుంటే దంచుకోండి, లేదా ఇలా జారుంటే బరకగా జస్ట్ ఒకసారి డ్ర అంటే అయిపోద్ది. అది మరీ పేస్ట్ అవ్వకూడదు, కచ్చాపచ్చగా తెస్తే పర్వాలేదు. అది వేసేసి మనం మొత్తం కలుపుకోవచ్చు. కొంచెం నిల్వ ఉండాలి, ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ బకెట్లో కలుపుతాను అనమాట. యాక్చువల్గా నేను అసలు ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదో ఒక రకంగా ఇంట్లో ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి. ఇవి చూస్తాకే ముద్దుగా ఉంటాయి, పారై బుద్ధి కాదనమాట. ఇప్పుడు దీంట్లో నేను కారం కలుపుతాను. ఇంతకుముందు డబ్బాలో కలిపేదాన్ని. అది కొంచెం గాలి వెళ్ళిందనుకో, ఆ
స్వాదే పోయింది ఇప్పుడు అంతే, ఆ స్మెల్ అవన్నీ పోతాయి. అందుకోసం ఇది టైట్ కంటైనర్ లాగా ఉంది, ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇంట్లో నేను ఇప్పుడు కలుపుతాను. మిక్స్ చేద్దామని రెడీ చేశాను కదా, కానీ జస్ట్ ఇప్పుడే కరెంట్ పోయింది, అందుకోసం ఇది వేసుకొచ్చాను అనమాట. ఇది ఎప్పుడు ఇంట్లో చిన్న చిన్నగా ఏమన్నా రసాలు తీసుకోవాలంటే వాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం ఇందులో కచ్చా పచ్చగా కొంచెంసేపు దంచి వేసుకుంటాను. మిక్స్ చేసిన జస్ట్ అట్లా వేసి తీసేయాలి. ఇదైతే ఇంకా బాగుంటుంది. ఎందుకులే టైం వేస్ట్ అని నేను మిక్సీ వేద్దాం అనుకున్నా, కానీ ఇది అవ్వలేదన్నమాట. మిక్సీ కరెంట్ పోయింది. ఇవి వస్తే ఇళ్ళకి తీసుకోండి, మంచిది. ఏదైనా చిన్న చిన్నవి దంచుకోవాలంటే ముక్కలు చేసుకోవాలి, దానికి మిక్సీ వేసుకోవడం ఎందుకు. ఇదనమాట సరిపోద్ది, ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోద్ది. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి దంచుకుందాము. ఇది అనమాట. ఇప్పుడు ఇందులో కలుపుకుందాము, ఓకేనా. చక్కగా గుడ్డబెట్టి తుడిచేసుకున్నాను, ఏమీ లేదనమాట. నీట్గా ఉంచుకోవాలి. తర్వాత వచ్చి ఇది మనం చక్కగా దీన్ని కట్ చేసేసుకున్నాము. కేజీ అయితే అంటే ఎంతగానో చేసుకోండి, కానీ మళ్ళీ మళ్ళీ పట్టుకోవచ్చు. ఊరికినే వాసన పోయిందంటే టేస్ట్ ఉండదు, అందుకే అరకేజీ పెట్టుకుంటే బెటర్. ఇదనమాట. మొత్తం నేను ఇందులోనే పోసేస్తున్నాను, ఈజీగా ఉంటాయి. మళ్ళీ అన్నీ ఏరుకొని ఎండలో పెట్టి తీసుకెళ్ళి గిర్నీకి ఇచ్చి వాళ్ళు కడిగి అన్నీ ఎందుకు, ఇప్పుడు అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి కదా, టైం సేవ్ చేసుకోవటం కోసం. ఇది కేజీది అనమాట. అయితే జీరా పౌడర్ 50 గ్రాములు వేస్తున్నాను. జీరా పౌడర్ 50 గ్రాములు, అలాగే ధనియా పౌడర్ 50 గ్రాములు. తర్వాత వచ్చి ఆవాల పొడి. ఆవాల పౌడర్ కూడా మంచిగా దొరుకుతుంది. 3 మ్యాంగోస్ దొరుకుతుంది కదా, అదే కొన్నాను, అది బాగుంటుంది. అదొక 50 గ్రాములు. ఇది 100 గ్రాములది కాబట్టి హాఫ్ వేస్తున్నాను. తర్వాత వచ్చి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. పసుపు వచ్చి 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇక దీన్ని స్పూన్తో చక్కగా పెద్దది గరిటె ఉంటుంది కదా, దాంతో లేదా చేతితో కూడా కలుపుకోవచ్చు. నాకు కారం ఎక్కువ మండిద్ది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ముందు ఈ స్పూన్తో తిప్పేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేస్తాం కదా, అప్పుడు మాత్రం కంపల్సరీ చేతితోనే తిప్పాలి. అందుకోసం నేను ఫస్ట్ స్పూన్తో తిప్పుతున్నాను. ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి అప్పుడు మండుద్ది, అందుకు కొంచెం టైము సేవ్ చేయడానికి దీనికోసం ఇట్లా కలిపేసేసుకోవాలి. చక్కగా కలిసిపోయింది కదా, మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందాక వేసానని చెప్పాను కదా, ఎల్లుల్లిపాయలు దంచాము కదా కరెంటు పోతే, ఆ ఎల్లుల్లిపాయలని వేసేసి చక్కగా చేత్తో తిప్పాలి. ఇప్పుడు నాకు ఈ చెయ్యి మంట పుట్టిద్ది. పచ్చిమిరకాయ అయినా సరే అలాగే పట్టుకుంటే నాకు మంట వచ్చేసింది చేతులు ఏంటో. ఇక ఇలా చక్కగా లోపల నుంచి ఎల్లుల్లిపాయ. ఒకటి మర్చిపోయాను, సారీ. ఇది మెంతు పొడిని కూడా కొంచెం వేసుకోవాలి, 1 స్పూన్ అంత వేసుకుందాం. ఇది ఇంట్లోనే పట్టుకున్నాను నేను మెంతు పొడి కూడా వేసేసి చక్కగా మొత్తం కలిసే విధంగా ఇలా నలుపుకుంటూ వెళ్తే ఎల్లుల్లిపాయ మొత్తం కారంలోకి వెళ్ళిద్ది. ఇదే మసాలా కారం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం. ఇలా కారాన్ని కలిపేసేసుకొని చక్కగా టైట్గా మూత పెట్టుకోవాలి. గాలి వెళ్ళకూడదు మనం వేసినప్పుడల్లా, అప్పుడే బాగుంటుంది, లేకపోతే స్మెల్ పోతే బాగోదు. అదనమాట. మీరు కూడా చేసుకొని చెప్పండి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో. నేను ఎక్కువసేపు కింద కూర్చోలేకపోయా, అందుకే మళ్ళీ కొంచెం పైకి కూర్చున్నాను. ఎందుకంటే మొన్న యాక్సిడెంట్ అయింది, నాకు స్కిడ్ అయిందనమాట స్కూటీ, దానివల్ల ఈపుకి దెబ్బ తగిలింది. అది ఇంకా మానలేదన్నమాట, 2 వారాలు వస్తుంది, ఇంకా తగ్గలేదు. తర్వాత వచ్చి పెద్ద పనులు చేసుకుంటాం కదా ఇంట్లో, వంగడం లేగడం కూర్చోవడం, దానివల్ల అది పెద్ద ఓపెన్ అయిపోతుంది. అంటే స్కిన్ ఉంటుంది కదా, స్ట్రెచ్ అవుతుంది అనమాట. అందుకని పెద్ద దెబ్బలు ఏం తగ్గలేదు, బాగానే ఉన్నాను.
మరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.